దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వారంలో క్రైస్తవ ప్రపంచాన్ని ఉర్రూతలొగించిన వార్త ఏంటి? గట్టిగా చెప్పాలి, సగం మంది మాట్లాడలేదు. తెలియని వాళ్ళకి మీరు చెప్పేది అర్థం అవ్వాలి. ప్రవీణ్ పగడాల మరణ వార్త. కిందటి వారం నేను తెలియకుండానే దేవుడు చెప్పించినట్లుగా, అదే ప్రవచనం అంటారు దాన్ని, హతసాక్షుల కవలలోని పేరున్నదా. మన ప్రసంగంలోంచి సాహెల్ని సార్ట్ తయారు చేసి పెట్టమంటే పెట్టాను. అది ఎవరో చూసారు లేదో. కిందటి వారం బంధు ధర్మం గురించి ప్రసంగం మొదలుపెట్టి 3 ధర్మాలు చెప్పాను. అది మళ్ళీ మెసేజ్ వేరే తీసి యూట్యూబ్లో పెట్టాను. బంధు ధర్మం, పొరుగువాని ధర్మం, సువార్త ధర్మం. నేను రియల్గా చెప్పదలుచుకుంది బంధు ధర్మం. దాన్ని వివరించేటప్పటికీ దేవుడు నన్ను పొరుగువాని ధర్మంలోకి నడిపించాడు. తర్వాత సువార్త ధర్మంలోకి నడిపించాడు. సువార్త ప్రకటన ధర్మము ఏంటి చెప్పండి అందరూ? అది ఆశ్రయిస్తున్నారా? ఎవరైనా హాస్పిటల్లో చేరితే హాస్పిటల్ క్యారేజీలు మోసుకెళ్తారు, వాళ్ళకి సర్వీస్ చేస్తారు. మంచిదే, నాకు అంత ఓపిక లేదు. నేను పాస్టర్ గారు అబ్బాయిని అవటం వల్ల మా క్యారేజీలు కూడా మీరే మోసేస్తారు. మా నాన్నగారికి సర్వీస్ నేను చేయకుండానే చాలామంది యువకులు మీలో కొంతమంది చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని బాధ్యతలు కలిగిన వారికి, కొన్ని ఉద్యోగ స్థితిలో ధర్మాల్లో ఉన్నవారు కొన్ని చేయలేరు. మంచి సమరయ డ్యూటీ లేవీడు యాజకుడు చేయలేకపోయారు. వాళ్ళిద్దరూ పాపం చేశారని అక్కడ చెప్పబడలేదు. కానీ ఏది ఏమైనా దేవుని కొరకు మనం బ్రతకాలి. ఏం చేయాలి? మానవుడు జీవితం పాపభూయిష్టమైంది. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఒకసారి మీ నెత్తి మీద చేసుకోండి. ఏముంది నెత్తి మీద? ఏంటి మీ ఇద్దరు వేసుకోవట్లేదంటే మీ నెత్తి మీద ఏం లేదేమో. బైబిల్ చెప్పేది ఏంటంటే, నెత్తి మీద ఏముందంటే మీరు చేసిన కాడ ఏముంది? వేసుకోమ్మా. నువ్వు వేసుకోకపోతే నా ప్రసంగం ఎదరికెళ్ళి ఇక్కడ ఆగిపోద్ది. ఏముంది నెత్తి? చెయ్యి కింద ఏముంది? వ్యాధి ఉంది. ఏముంది? ఆయన లేదంటున్నారు. ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. బైబిల్ చెప్పే మాట ఎవడైనా ఒప్పుకుని తీరాలి. ఏముంది ఇక్కడ? మరి వ్యాధి పనిచేస్తూ ఉంటుంది. మన ఒక రోజు వ్యాధి పనిచేస్తే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ వ్యాధి పోతేనే కానీ అక్కడ వాళ్ళు వదలలేదు. లక్కీగా 5 నిమిషాల లోపల వ్యాధి పోయింది, వెళ్ళొచ్చాడు పాస్టర్ గారు అన్నారు. అది వ్యాధి యొక్క స్థితి ఏంటి? మనిషిని బాధ పెట్టడం. మనిషిని ఇంత తొందరగా ఎవరన్నా నమ్ముతారా? హాస్పిటల్లో దొరికితే 2 రోజులు లోపల దొరుకుతారు. లేకపోతే నైట్ అన్న ఉంచేసి పాస్టర్ గారు సైలెంట్గా బిల్ కట్టాలని 2000 అంటారు రూమ్కి. దేవుని కృప వల్ల ఇంకా అలాంటి పరిస్థితి మనకు రాలేదు. దేవుని కృప వల్ల ఏదొచ్చినా బైబిల్లో చెప్పబడుతుంది, మేఘముల వలె మబ్బు విడిపోవునట్లు విడిపోయేలాగా చేసే దేవుడు మన దేవుడు, నా దేవుడు. నా ఎడల ఆయన అలా చేస్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పుడు వ్యాధి గురించి చెప్పట్లేదు, నేను పాపం గురించి చెప్తున్నాను. దేని గురించి చెప్తున్నాను? పాపం నెత్తి మీద ఉంది. ఎవరో మనల్ని తప్పుదారి పట్టించడం అనేది జరగదు. మా ఆవిడని అడిగితే చెప్తుంది, నేను ఎంత మా ఆవిడ మాట వింటాను. ఆవిడ లాంటి భారమైన నలిగిపోయే స్త్రీలు చాలామంది ఉండరు. నేను చాలా రూడ్గా వెళ్ళిపోతాను. మా తండ్రి గారు అంతే, మా అబ్బాయి అంతే. రేపు పొద్దున మా మనవడు కూడా అంతా వెళ్ళిపోతాడు. ఇవన్నీ డిటో బ్యాచ్లు. ఇవన్నీ వాటిని తలతెక్కి బ్యాచ్ అంటారు. అనుకున్నది తలకాయ పక్క తిప్పకుండా ముక్కు సూటిగా వెళ్ళిపోవడం అంటారు. ఏమంటారో తెలీదు. మన భక్తి జీవితం కూడా అలాగే ఉండాలని చెప్పటానికి ఉదాహరణ మా గురించే చెప్పాను.
మమ్మల్ని ఏమనుకుంటూ ఉంటారు మీరు, వీడు ఎవరు చెప్పినా ఏంటంటారా, మన పాస్టర్ గారు ఎవరు చెప్పినా ఆఖరికి వాళ్ళు ఆవిడ చెప్పినాడు. మరి ఎన్నరో పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేసేవారు ఎవరు చెప్పినా, కొర్నేలి గారని ఒక ఆయన ఉన్నాడు తుమ్మలపాలలో విశ్వాసి. ఆయన అంతర్జపాలెం ప్రార్థనకు నడిచి వెళ్ళి వచ్చేవాడు ఆదివారం. ఆయన నా పేటలు అందరూ తలతెక్కువడు అంటూ ఉండేవారు. మరి భక్తి భక్తులకు ఎలా ఉంటుంది? పాపంతో, పనికిరాని ఊసులతో, పనికిరాని కాలక్షేపాలతో చేతులు కలపకపోతే ఈడెక్కడ వాడురా అంటరాని వాడు, అంటరానివాడు అయిపోతాడు. భక్తిపరుడు ఏమైపోతాడు? అంటరానివాడు అయిపోతాడు. భక్తి అనేది అంటరానితనము కాదు, భక్తి అనేది ప్రత్యేక చెప్పాడు. ప్రత్యేక జీవితాన్ని గడపాలి. ఇప్పుడే ధర్మం, ఆఖరి ధర్మం ఏం చెప్పుకున్నాం? సువార్త ప్రకటన ధర్మము. సువార్త ప్రకటన ధర్మము. ఒకసారి మళ్ళీ పాత ప్రసంగాన్ని కొద్దిగా ఎత్తి చూపి నా ప్రసంగం ఒక్క పావుగంటలో ముగించేస్తాను. మీరేం కంగారు పడకండి, ఇప్పుడు మొదలెట్టారు కదా అయ్యగారు. రూతు గ్రంథంలో బంధు ధర్మం అనేది వివరించబడింది. రూతు గ్రంథంలో ఏమి వివరించబడింది? బైబిల్ తీయొద్దులేండి, తర్వాత మెల్లిగా తీసుకుందరు. కానీ ఆయన రాసుకోండి, ఇలా చెప్పింది గుర్తెట్టుకుని ఇంటికాడ చదువుకోండి. రూతు గ్రంథం చదివేసుకోండి, 3 అధ్యాయం చదివేసుకోండి, 4 అధ్యాయం చదివేసుకోండి. అందులో ఏముంటుందంటే బంధు ధర్మము. ధర్మం చెప్పండి, బంధు ధర్మము. బంధు ధర్మం అనేది రూతు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనంలో, 7వ వచనంలో చెప్పబడింది బంధు ధర్మం. బంధు ధర్మం చాలామంది చేయాలని బైబిల్ చెప్తుంది. రెండవది, పాత నిబంధనలో బంధు ధర్మం చెప్పబడింది. పాత నిబంధనలో కూడా నిన్నువలని పొరుగువారిని ప్రేమించమనే ధర్మము చెప్పబడినప్పటికీ బంధు ధర్మం అనేది రూతు గ్రంథంలో వివరించబడింది. పొరుగువారి ఎడల ప్రేమను కలిగి ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. పొరుగువాడంటే ఎవడు అని అడిగాడు ఒకడు భక్తుడు. ఎవరు అడిగాడు? మీరు ఎవరైనా భక్తులు ఉంటే అలాంటి ప్రశ్నలు వేస్తారు. పొరుగువాడు ఎవడు అంటే, పొరుగువాడు ఎవడు అంటే, పొరుగువాడు ఎవడు? ఇంటి పక్కన ఉన్నవాడు ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే, నువ్వు చేయదగిన సహాయము పొందదగిన వాడు. చేయదగిన సహాయము. సొసైటీలో ఒకటి చూస్తాను, ఎవరన్నా ఆడమనిషి పడిపోతే సాయం చేయడానికి 10 మంది మగవాళ్ళు, 10 మంది ఆడవాళ్ళు వచ్చేస్తారు. అదే ఎవడన్నా మగవాడు పడిపోతే లేకపోతే ఎవడు రాడు. అంటే ఆడవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఎక్కువ అనమాట. 20 మంది వస్తారు, మగవాడికి ఒక్కడు కూడా రాడేమో. కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకవేళ పడిపోయారంటే వాళ్ళు లేవదీయటానికి వెళ్ళాలి. అది పొరుగువారి ధర్మం. పొరుగువారి ధర్మం. యేసు ప్రభు మంచి సమరయుడు గురించి, మంచి సమరయుడు అనే డ్యూటీ, ఒకవేళ మంచి సమరయుడు అని నీకు నువ్వు మురిసిపోకూడదు. విన్నారా? మంచి సమరయుడు అనేవాడు ఏం చేశాడంటే, వాడి వాహనం మీద వాడు ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే మూలుగు శబ్దం వినిపించింది. ఆ మూలుగు శబ్దం ఎలాంటిదంటే, ఆగి ఆలకిస్తే కానీ వినపడదు. ఎందుకంటే మరుక్షణం, ఇంకొక క్షణంలో ఎవడన్నా అతన్ని చేరదీసి కాస్త నీళ్లు పట్టించి నిలబెట్టకపోతే బతకడో, చచ్చిపోతాడు. ఎంత శబ్దం వస్తుందో మీరు లెక్కేసుకోండి. అది ఆలకిస్తే కానీ రాదు. ఒక్కోసారి మా కారులో వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ శబ్దం వెళ్ళి పట్టుకెళ్ళి చూపిస్తే మెకానిక్ అంటాడు, ఏమి రావట్లేదండి అంటాడు. అప్పుడు 4-5 చెప్తేనే కానీ 4, 5 కూడా 6 కూడా కొద్దిగా వస్తుందండి అంటాడు. అప్పుడు ఆడు అడుగుతాడు, ఏంటి పరిస్థితి అంటే అప్పుడు ఆడు చెప్తాడు. అప్పుడు ఆడు చెప్పింది అట్టుకెళ్ళి మొదటికి చెప్తే అదా కంప్లైంట్ అంటాడు. ఎంతో జాగరూకత కలగాడు తప్ప ఆ స్వరాన్ని వేరొకడు వినలేడు. ఎంతో జాగరూకత కలిగిన వాడు తప్ప ఎవడు ఆ స్వరాన్ని వినలేడు. జీవవాక్యము నిలలో చాటుచు జీవితమూలర్పించిరే. జీవవాక్యము నిలలో చాటుచు
జీవితములర్పించిరే హత సాక్షుల కవలిలో హత సాక్షుల కవలిలో నీ పేరు నీ పేరు దేవుని సముఖ జీవ కవలిలో దేవుని సముఖ జీవ కవలిలో నీ పేరు నీ పేరు. హల్లెలూయా. జాగరూకత. విశ్వాసులు అంటే ఏదో ఒకటి చేసి సరిపెట్టడం కాదు. నీ ఉన్న స్థితిలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నువ్వు ప్రయాణిస్తున్న చోట, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు మాట్లాడుచున్న చోట చాలా జాగ్రత్తగా. జాగరూకత అంటే అర్థం ఏంటంటే జాగ్రత్త అని కాదు కానీ పరిస్థితిని బట్టి మెస్సులు కొనుట. ఏంటి చెప్పండి? పరిస్థితిని బట్టి మెస్సులు కొనుట. పరిస్థితిని బట్టి మెసులుకోవాలి. ఎడన పడిపోయాడు అనుకో, వాడికి ఫస్ట్ ఏం చేయాలి? ముఖం మీద నీళ్ళు కొట్టాలి. మనం ఏం చేస్తాం? చెంబు నీళ్ళు అడుగు తట్టించేస్తాం. అవి అటుబడి చచ్చిపోతాడు. ముందాడు తేరుకోవాలి. ఏం చేయాలి? వాడు తేరుకునేలాగా ముఖం మీద నీళ్ళు కొడితే, ఈ చెంపల మీద వాటి మీద నీళ్ళు కొడితే మనిషి తేరుకుంటాడు. బలహీన స్థితి నుంచి కొద్ది బలపడతాడు. అప్పుడు బలపడ్డాడు, నీళ్ళు తాగి గుట్టక వేయగలడు అనుకున్నప్పుడు నీళ్ళు పట్టించాలి. ఇదేమీ తెలదు జనాలకి. నీళ్ళు అడిచేయి. అవసరమైతే పాలు కూడా అడిచేస్తారు. నీళ్ళు కంటే డేంజర్ పాలు కుట్టకైపోతాయి. వింటారా? దాన్ని ఏమన్నారు? జాగరూకత అన్నారు. ఏమన్నారు? జాగరూకత. క్రైస్తవుడు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. అలాగే దేవుడు కూడా నిన్ను ఏదో ఒక లక్షణం, చెడు లక్షణం చూసి పక్కకు గెంటేయడు. వస్తుందా? 10 ఏదో లక్షణాన్ని చూసి గెంటేయడు. మనమైతేనా సాహేలు ఈవేళ నా మాట విన్నాడా? ఓహో వినలేదు. గట్టిగా గద్దించేసి చెయ్యి హో అవతలు కనాలనుకుంటాడు. మనలో ఉన్న శరీరం పనిచేస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో పరిశుద్ధాత్ముడు అంటాడు, వాడు నీ కొడుకులా అంటాడు రా జాన్సన్, నీ కొడుకుని నువ్వు ఎంత ప్రేమిస్తావు? ఓ పాస్టర్ గారి విషయంలో ఇదే చెప్పాను. వాడు ఫలానా వాడు మూర్ఖుడండి ఆడి కొడు సభ్యాలంటాడు. అప్పుడే ఆడికి దగ్గరికి వెళ్ళి ఒకటే అన్నాను, నీ కొడుకే అదే పని చేస్తే ఏం చేస్తావు అన్నాను. దెబ్బతాడు నువ్వు అంటే మాట వచ్చి రాలేదేక. అదే పాస్టర్ గారు, దేవుడు అలాంటి వాడు కాదు. ఒకవేళ అవిధేయతే జరగవచ్చు, అపనమ్మికే జరగవచ్చు, అవిశ్వాసమే కనబడవచ్చు, దేవుడు చేస్తున్న దాన్ని నమ్మలేకపోవచ్చు. తోమా నమ్మలేకపోయాడు. చచ్చిపోయినాడు ఎలా వస్తాడు అని తోమ ఉద్దేశం. తోమ చిన్నోడేం కాదు, మనలాంటి బుర్రకాయలు అయినాడే కాదు, మనకే బుర్రకాయలు సరిగ్గా పనిచేయవు. తోమా చాలా తెలివైనవాడు. చచ్చిపోయినవాడు కనబడటం అసాధ్యం. మీరైతే మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు చచ్చిపోయినాడు అంటారు. మీరు చాలా తెలివైనడు కదా, తోమా కంటే తెలివైనడు. మన తెలివితేటలకు జోహార్లు. కనుక తోమా పాయింట్ కరెక్టే, కానీ జరిగింది తోమా జ్ఞానానికి మించింది జరిగింది. దేవుడు యేసు ప్రభు కనిపించాడు. అందుచేత వారి హృదయ కాఠిన్యము నిమిత్తము, అపనమ్మిక నిమిత్తము వారిని గద్దించాడు. గద్దించి వెంటనే అన్నాడు, అబ్బాయి రా నిలబడు, ధైర్యంగా నీ పరిచయం. నేను కూడా అనేక సార్లు చాలామందికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటాను. నా ప్రోత్సాహం వాళ్ళకి గుర్తుంటుందో ఉండదో కానీ నా గద్దింపే గుర్తుంటుంది. వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఒక మనిషిని నిలబెట్టాలి. ఒక మనిషిని ఏం చేయాలి? నిలబెట్టాలంటే ఏం చేయాలి? రాజశేఖర్ ఎలా పాట పాడినా నువ్వు అందరికంటే గొప్పోడు అంటే కుదరదు. ఇక్కడ ఎన్ని తప్పులు పాడుతున్నాడో చెప్పాలి. అర్థమైందా?
అదేంటంటే మా పాస్టర్ గారు తడుకు పక్క పాస్టర్ గారు నన్ను పొగిడేశారు. నీకు ఇలాంటి ఉద్యోగ గాయకుడు ప్రపంచంలో లేడని చెప్పాడు. జాన్సన్కి బుర్ర లేదంటాడు. ఇక్కడ జాన్సన్కి మెచ్చుకోవడం రాదంటాడు. మెచ్చుకోవడం కదా, నేర్పడం వచ్చు. నువ్వు నా చేతిలో ఉంటే పెద్ద సింగరం అయిపోతావు. నా చేతిలోకి రావు. ఎందుకు రావు అంటే నువ్వు పెద్ద గాయకుడు అనుకుంటున్నావు కనుక నేనే గాయకుడు కాదనుకుంటున్నావు. వింటారా? నేర్చుకోవాలి. యేసు ప్రభు గద్దించి వారిని నిలవబెట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎలానే అసలు పనిది. దీన్నే గ్రేట్ కమాండ్మెంట్ అంటారు బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంది. 10 కమాండ్మెంట్స్ని 2 కమాండ్మెంట్స్గా యేసు ప్రభు చెప్పాడు. క్లుప్తపరిచి దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నేను పొరుగువారిని ప్రేమించాలని చెప్పాడు. ఇప్పుడైతే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలి సువార్త? అమెరికా వెళ్ళి ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలి? ఆస్ట్రేలియా వెళ్ళి ప్రకటించాలి. మరి మా మేనగోళ్ళు లండన్ వెళ్ళిపోయింది. తను ఒక్కతే తిప్పలబడి సిస్టంలో వర్క్ చేసి లండన్ వెళ్ళిపోయింది. ఏంటి ఈ ఉద్దేశం ఏంటని నేను లండన్ వెళ్తున్నాను మావయ్య అంకులు. లండన్ మామూలుగా వెళ్తారంటే ఎవడు రమ్మరానివాడు, డబ్బులు ఎవడెవడు. చదువుకోవడానికి వెళ్తున్నానంటే బ్యాంక్ 25 లక్షలు అప్పించింది. వెళ్తాను, అక్కడ చదువుకుంటాను. చదువుతూ మిషనరీ థియలాజికల్ స్టడీ కూడా చేస్తాను. ఈ రెండూ చేశాక మూడోది ఏం చేస్తాను? సువార్త ప్రకటిస్తారు. ఆవిడ ఇండియాలో ఎవరు లేరండి, అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అంటారు మీరు. మరి చాలా తెలియని కదా. ఏమో ఎవరి దర్శనం ఏంటో మనం చెప్పలేము. మా నాన్నగారు రాజోలు తాలూకా గొంతులో పుట్టారు, పెడదిలూరు వచ్చారు. ఆయన హైదరాబాద్ చర్చికి కొంతకాలం పాస్టర్గా చేశారు. నేను తెలుగు ప్రజలందరికీ లిటరేచర్ వర్క్ చేశాను. ఎవరిని ఏ పనికి దేవుడు నిర్ణయిస్తాడో తెలియదు. కానీ గ్రేట్ కమాండ్ ఏంటంటే గో ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. గో టు ద ఆల్ క్రియేషన్, ఆల్ ది కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్. 4 మూలలు వెళ్ళండి. ఈ రోజున ప్రపంచం చాలా దగ్గరైపోయింది. నువ్వు ఏ దేశానికి వెళ్ళాలంటే ఆ దేశానికి టూరిస్ట్ వీసా ఇస్తారు నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అవి 7 దేశాలు అనుకుంటా. ఆ 7 దేశాల్లోకి వెళ్ళాలంటే నీ బతుకంతా స్టడీ చేస్తారు. ఆ దేశం వెళ్ళి అక్కడ అల్లరి చేయకుండా ఉండటం కోసం వాళ్ళు అన్ని రకాలు పరీక్షించి అప్పుడు వేసేస్తారు. అది కూడా సంపాదించుకోవటానికి ఏం కష్టపడక్కర్లేదు. నీ బుర్రనే వాళ్ళు స్టడీ చేస్తారు. ఇది మంచి బుర్రకాయో, దుష్టు బుర్రకాయో, రౌడీ బుర్రకాయో, బ్రాడ్నెస్ కలిగిందో, జ్ఞానయుక్తమైందో, మోసపూరితమైందో అంతా స్క్రూటినీ చేసేస్తారు, టెస్ట్ పెడతారు. ఏ దేశమైనా వెళ్ళవచ్చు, ఏ దేశమైనా ఉద్యోగం చేసుకోవచ్చు. అందుకే ఐక్యరాజ్య సమితిలో ఉన్న చట్టమైనా బైబిల్లో ఉన్న చట్టమైనా ఒకటే. ప్రపంచ దేశాలు అంగీకరించిన చట్టం ఒకటే. ఏ వర్షుడైనా ఎక్కడైనా పుట్టవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు, ఏది చేసైనా బ్రతకొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. మంచి పని చేయొచ్చు, చెడ్డ పని దేనికి ఎవడు అంటున్నాడు? యేసు ప్రభు చెప్పింది లైసెన్స్ ఎందుకు ఇచ్చాడంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. అది బాధ్యత కమ్ రెస్పాన్సిబిలిటీ కమ్ లైసెన్స్, రెస్పాన్సిబిలిటీ కమ్ పర్మిషన్. యేసు ప్రభు ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. పోనీ మీరు వెళ్ళండి అన్నాడు కదా, మీరు వెళ్ళండి నేను ఇంట్లో కూర్చుంటాను అన్నాడా? ఈవేళ 4 కుర్రోళ్ళు ఒక చోటకు పంపించాను. నేనేం చేశాను? చర్చిలో ఉన్నాను. మీరు వాళ్ళు ఎండలో పంపించారు, మీరు చర్చిలో నేడిన ఫ్యాన్ కింద ఉన్నారని ఎవరన్నా మీరు నా మీద దెబ్బలాటుకొస్తే వాళ్ళ అమ్మ నాన్న నా మీద దెబ్బలాటుకొస్తే నేనేం చేయాలి? పంపించినప్పుడు ఇప్పుడు కాదు కానీ సభలు పెట్టినప్పుడు
మన యవనస్తులు వాల్ పోస్టులు అటుతాకి వెళ్తే వాళ్ళు వచ్చామని చెప్పేదాకా నాకు నిద్రటిది కాదు. అదే బాధ్యత నా కొడుకు ఏళ్ళ కలిగి ఉన్నాను, వాళ్ళ ఏళ్ళ కలిగి ఉన్నాను. నా మనస్సు ఎక్కడుంది? వాళ్ళతో ఉంటుంది. ఎలీషా గెహజీతో నా మనస్సు నీతో కూడా రాలేదా? కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది పరిశుద్ధాత్ముడైన దేవుడు తన ఆత్మ మనతో ఉంటుంది. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ ధర్మాన్ని, ఈ కమాండ్, ఈ ధర్మాన్ని, ఏ ధర్మాన్ని? సువార్త ప్రకటన ధర్మాన్ని నెరవేరిస్తే యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడు అయిపోయాడు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. అంతటంటే ప్రపంచంలో అన్ని మూలలా ప్రకటించారు. ప్రభు వారికి సహకారుడయ్యుండి, ఏమయ్యుండి? ప్రభు వారికి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంతా బాగుంది, చదవడానికి చాలా బాగుంది. కానీ శిష్యుల జీవితం ముగింపు చాలా భయంకరమైంది. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా చంపబడ్డాడు. ఒక్కొక్క శిష్యుడు, పేతురు గారు చావు ఇంకా విచిత్రంగా ఉంటుంది. పేతురుని సిలివేస్తామన్నారట. నాయన అన్నాడట. ఏంటి అన్నాడు. ఇక ఆఖరి కోరిక కదా ఏంటి అని అడిగాడు. నన్ను యేసు ప్రభు తలకాయ పైనట్టు సిలివేశారు కదా, నాకు ఆయనలా సిలువేయొద్దు, నేను ఆయనలాంటి యోగ్యుడు కాదు, అంత గొప్పడు కాదు, నన్ను తిరగే సిలువేయండి అన్నాడు. ఏమన్నాడు? నువ్వా? యేసు ప్రభు కంటే ఇంకా ఘనత అని వస్తే కోరుకుంటాం, దాన్నే వ్యర్థమైన స్వభావం అన్నారు. పేతురు అభిలాష ఏంటంటే యేసు ప్రభుని ఎప్పుడైనా ఎక్కడైనా హెచ్చించడమే. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. మన పాటలు పాడతాం, స్తోత్రము స్తోత్రం అని, హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుణ్ణి పైకెత్తుతూ ఉండాలి. పేతురు గారు మనస్సు ఎప్పుడు యేసు ప్రభుని పైకెత్తేది. పైకెత్తుతూ ఆఖరికి చచ్చిపోతా కూడా, ఎప్పుడు కూడా చావు వచ్చేసింది, సిలువ వేసేస్తున్నారు. ఆగండి అన్నాడు. అక్కడ కూడా యేసు ప్రభువును గణపరుస్తున్నాడు. అది అసలైన ఆజ్ఞ. అందులో స్తోత్రం చెప్పండి. శిష్యులు యేసు ప్రభు వలె సిలువ వేయొద్దని పేతురు తిరగే సిలువ వేయించుకున్నాడు. తోమా ఇండియా వచ్చి చెప్పబడ్డాడు. ఇండియాలో అనేక మంది హతసాక్షులయ్యారు. ఎందుకు హతసాక్షులయ్యారు? వాళ్ళంతా చంపబడ్డారు కనుకనే ఈ రోజున సువార్త నీ ఒంటిలోనికి, నీ ఇంటిలోనికి వచ్చింది. నువ్వా 10 కాలాల పాటు జాగ్రత్తగా బతకాలండి. రాత్రి మీటింగ్గా అక్కర్లేదండి. జాన్సన్ చెప్పిన పనా, పాస్టర్ గారు చెప్పిన పనా, ఆయన అలా చెప్తానే ఉంటాడండి. చెయ్యక్కర్లేదు, ఇష్టమైతే చెయ్యి, లేకపోతే మానేయ్. ఇక నువ్వు సువార్త ప్రకటిస్తావు. సువార్త ప్రకటన ధర్మం అంటే అనేక విషయాలతో మిళితమై ఉంటుంది. మన ప్రవర్తన దేవుని ఎదుట, దైవజనుల ఎదుట సరిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏదో ఉద్ధరించేద్దామని కాదు. ముందు మందిరంలో ప్రవర్తన, తర్వాత దైవజనుని ఎదుట ప్రవర్తన, దైవజన దర్శనంలో ఏకీభవించుట. పేతురు యేసును గౌరవించాడు, ప్రేమించాడు. హతసాక్షులు అయిపోయారు. అందరూ కూడా ఏమైపోయారు? అపోస్తలుడైన పౌలు హతసాక్షి అయ్యాడు. జీవవాక్యము నిలలో చాటుచు జీవితములర్పించిరే. జీవవాక్యము నిలలో చాటుచు జీవితములర్పించిరే. సాక్షుల కవళలో, సాక్షుల కవళలో పేరున్నదా, పేరున్నదా. హల్లెలూయా. ఈ ప్రసంగం కిందటి వారం హతసాక్షులు అనే మాటతో ముగించాను. ముగించిన 2 రోజులకి ఒక రోజుకు ప్రవీణ్ పగడాల గారు చెప్పబడ్డాడు. చాలా విచిత్రమైన స్థితి.
దాన్ని యాక్సిడెంట్గా చూపించారు. ఈ రోజుకి పోలీసు వాళ్ళు మనకి న్యాయం చేసి ఆయన పలానా వాళ్ళు చంపారని నేరస్తులు చూపించారని నమ్మకాలు మనకు కలగట్లేదు. ఏది ఏమైనా హతసాక్షి. తన ప్రాణములు ప్రేమించుకునేవాడు దాన్ని పోగొట్టుకునేవాడు దానిని ప్రభు కమాండ్మెంట్, గ్రేట్ కమాండ్మెంట్, గొప్ప ఆజ్ఞను నెరవేర్చాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇలాగనే ఒక ఆవిడ బయలుదేరి ఇంటింటికి వెళ్ళిపోతుందంట. రావద్దనే వెళ్ళిపోతుందంట. వెళ్తావు, ఒకసారి చెప్తావు, రెండోసారి చెప్తావు, మూడోసారి వద్దంటే మానేస్తాం. అందుకే యేసు ప్రభు చెప్పాడు, వెళ్ళండి, విడ్డే చెప్పండి, వినకపోతే కాళ్ళు దుమ్ము దులిపి వచ్చేయండి, దుమ్ము వాళ్ళ మీద సాక్ష్యం చెప్తుందని చెప్పాడు. అంతే తప్ప వాళ్ళ నెత్తి మీద రుద్దేస్తాను అంటే నీ తలతిక్క శాస్త్రం పాటించక్కర్లేదు. అయినప్పటికీ సువార్త ప్రకటించువాడు చావడు. చస్తే అది దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది తప్ప అనుకోకుండా చనిపోయాడు. కానీ హతసాక్షుల కవలలో పేరుంటూ గొప్ప విషయం. మా నాన్నగారి సాక్ష్యం మరలా గుర్చేస్తున్నాను. ఈ గ్రామానికి వచ్చినప్పుడు చంపేస్తామన్నారు. బెదిరింపులు, బూతులు, అవమానాలు. మా నాన్నగారు పొందిన అవమానాలు చెప్పాలంటే 2 వారాలు సాక్ష్యం చెప్తే సరిపోద్ది. కానీ అంత చెప్పి మిమ్మల్ని ఇసుకించడానికి నా ఉద్దేశం కాదు. కానీ 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను ప్రసంగం. చంపేస్తామన్నారు. పరంజ్యోతయ్య గారికి తెలిసింది వార్త. బాబు సామ్యుల్ గారు మంచి సేవకుడు, నేను ఒప్పుకుంటున్నాను, చంపేస్తే సేవ ఏం చేస్తావు, వెనక్కి వచ్చేయి, మళ్ళీ చల్లబడ్డాకి వెళ్ళి కానీ రా అన్నారంట. ఎందుకంటే సేవకు పంపించిన ఆయన బాధ్యతలు చాలా మా నాన్నగారి జీవితంలో, మా కుటుంబ జీవితంలో నెరవేర్చారు. కొంతమంది అలాంటివి నెరవేర్చరు. తప్పించుకునేవాడు ధన్యుడు అన్న సామెతను పాటిస్తారు. పొరుగు వారి ధర్మం ఉండదు, వాళ్ళకి బంధు ధర్మం ఉండదు, స్వార్థపడిన ధర్మం ఉండదు, ఏ ధర్మం ఉండదు. ధర్మాలను తీసి పక్కనట్టే వీళ్ళు సొంత ధర్మం పాటిస్తూ ఉంటారు. అలాంటి భక్తి దేవునికి అక్కర్లేదు. మా నాన్నగారు ఒకే ఒక మాట చెప్పారు, చనిపోతే ఈ గ్రామంలోనే చనిపోతాం. తీర్మానం చేసుకొని సేవ చేశారు. ఆ తీర్మానాన్ని బట్టే మా చెల్లికి మేరీ పండిట్ అనే పేరు పెట్టారు. పండిత్ విల్లూరు గుర్తుగా పండిట్ అనే పేరు పెట్టారు. పండిట్ అనేది డిగ్రీ, అది ఒక చదువుకున్న తర్వాత వచ్చే ఒక గొప్పతనం. కానీ పండిత్ విల్లూరులో నా ప్రాణ త్యాగం చేయడం తీర్మానం చేసుకున్నాను, చేయగలిగాను. చెప్పబడ్డాను అనడం కంటే చేయగలిగాను అనేది గొప్ప సాక్ష్యం. చెప్పబడటం కూడా గొప్ప సాక్ష్యం, చంపబడ్డ సిద్ధమవటం గొప్ప సాక్ష్యమే, చేయటం కూడా గొప్ప సాక్ష్యమే. ఏది చేయకుండా వెళ్ళిపోతే దేవుడు ఎందుకు పంపాడు? దేవుడు పంపిన పని నెరవేర్చే వరకు నిన్ను దేవుడు భూమి మీద ఉంచుతాడు. నీ పిరికితనం వల్ల నువ్వు చచ్చిపోతావేమో, కానీ దేవుడు అశ్రద్ధగా ఉండటం వల్ల నువ్వు చచ్చిపోవు. నేను చెప్పిందని అర్థమైందా మీకు? మీ పిరికితనం వల్ల మీ ఆయుష్ తగ్గిపోద్ది. మీ కొరచబుద్ధి వల్ల మీ ఆయుష్ తగ్గిపోద్ది. కానీ దేవుని కొరకు త్యాగం చేసిన వాడు దీర్ఘాయుష్మంతుడిగానే బతుకుతాడు. దేవుడు వాడికి పెట్టిన సమయం వరకు వాడు ఖచ్చితంగా బతుకుతాడు. వాడు అంతం హతసాక్షి కావచ్చు, కానీ దేవుడు అంతవరకు అతను పని సిద్ధం చేసి వచ్చాడు. యేసు ప్రభు జీవితం ఎంతవరకు? 33.5 సంవత్సరాలు. ఆయన మానవుడిగా ఉన్నప్పుడు 100 సంవత్సరాలు బతకొచ్చు. మనం ఏమని దీవిస్తాం? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు బతకడం తెలిసిన 100 ఏళ్ళు అంటాం మాత్రం మనకు అలవాటు అయిపోయింది. 50 కాడిచి దిక్కులు చూస్తాం, 60 కాడిచి దిక్కులు చూస్తాం. ఇడిగ్గా వెళ్ళేంటి, ఇడిగ్గా ఎలాంటి నన్ను పెడతాడు ఏంటంటే పిల్లలు. ఇలాంటి తెలుగు తక్కువ తన బాధ్యత కూడా వస్తుంది. కానీ బతికే కాడ 100 బతికేయాలి, దీవించి కాడ 100 దీవించేయాలి. ఈ అయితే అది లేకపోతే ఇది నీ ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకోవటం కొరకు దేవుడు నిన్ను పుట్టించలేదు.
హతసాక్షి అయితే దేవుడు అంతవరకు పని నిర్ణయించాడు. ఒకవేళ ప్రవీణ్ పగడాలను వాళ్ళు చంపేస్తే అందుకే దేవుడు నిర్ణయించాడు. అది వాస్తవం. మరి ఎందుకంటే ఈ ధర్నాలు రాస్తారోకోలంటే దుష్టులైన వారికి హెచ్చరిక మనం ఇవ్వాలి. దావీదు హెచ్చరికలు ఇచ్చాడు, పౌలు హెచ్చరికలు ఇచ్చాడు, పేతురు హెచ్చరికలు ఇచ్చాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? మేము ఏం చేయడానికైనా మాకు అధికారం ఉందంటే మీ మాట వినమంటారా, దేవుడి మాట వినమంటారా అన్నాడు పేతురు. తగుపెట్టి నిన్ను కొట్టి చంపడానికి కూడా మాకు అధికారం ఉందన్నట్టు వాళ్ళు తగు తీరుస్తుంటే ఏమన్నాడు తెలుసా? నీలాంటి పిరికోడు కాదు, నాలాంటి పిరికోడు కాదు అంటే నన్ను ఎందుకు కలుపుకుంటారు? నేను పిరికోడు కాదు, నాకు తెలుసు. నా గురించి మీకు కూడా కొంత తెలుసు. మీరు బాధపడతారని నన్ను కలుపుకుంటున్నాను అంతే తప్ప మన పాస్టర్ గారు కూడా పిరికోడే, మన పిరికోడుగా సంతోషంగా బతికేచ్చు అనుకోకండి. పేతురు ఒకటే ప్రశ్న వేశాడు, ఏమయ్యా మీ మాట వినమంటారా, దేవుడి మాట వినమంటారా? పంపినోడు దేవుడు, చెప్పమన్నవాడు దేవుడు, స్వస్థతలు చేయమన్నవాడు దేవుడు, పరిశుద్ధాత్మ కృమరిపించిన వాడు దేవుడు. ఎవరు మాట వినమంటారు? పేతురు ఒకటే ప్రశ్న వేశాడు, దేవుని మాట వినటం శ్రేష్టమా, మీ మాట వినటం శ్రేష్టమా? ఆ ప్రశ్నే పేతురును ముందుకు తీసుకొని వెళ్ళింది, తోమాను ముందుకు తీసుకొని వెళ్ళింది. ఒకవేళ ప్రవీణ్ ప్రకటనల సాక్షి లిస్టులో ఉంటే ఆయన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళింది. మన వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు అప్పుడే, పరలోకంలో యేసుప్రభు రిసీవ్ చేసుకున్నాడు అని. ఎవడమన్నాడు జడ్జిమెంట్? కానీ ప్రభు కొరకు చనిపోయిన వారి కొరకు జీవ కిరీటము దాచి ఉంచబడింది. దాని గురించి తర్వాత చెప్తాను. నీకు దాని గురించి పొడిగితే మళ్ళీ ఇంకో పావుగొట్టు చేయాలి. సువార్త ప్రకటన ధర్మము. ప్రాణములు తెగించి సువార్త ప్రకటించారు కనుకనే మన దేశానికి ఎంతోమంది అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, కొన్ని విదేశాల నుంచి వచ్చి సువార్త ప్రకటించి కొంతమందిని నరమాంస భక్షకులు చంపేసి కాల్చుకుని తినేసేవారు. అలా చేస్తారని తెలిసి కూడా వాళ్ళు బయలుదేరి ఓడెక్కి ఫ్లైట్ ఎక్కి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. బ్రిటిష్ వారు పరిపాలించకపోతే, భక్తులైన క్రైస్తవ భక్తులు దేశంలో రాకపోతే నీ బతుకి పెన్ను లేదు, రైలు లేదు, చదువు లేదు, బట్టలు లేవు. ఇలాంటి వెనుకబడిన దేశం ఈ రోజున మేము అమెరికాతో సమానంగా ఉన్నాము, బ్రిటన్తో సమానంగా ఉన్నాము అని చెప్తున్నారంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని చెప్పిన మాట నమ్మి బయలుదేరి వచ్చి ప్రాణాలు త్యాగం చేశారు కనుకనే. మరి నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఏదన్నా అలాంటి పని చేశానని చెప్పడానికి ఏదన్నా ఉందా? ఏమన్నా ఉందా? ఇదేనా? అది ఏమన్నా ఉందా? ప్రభు కొరకు ఏదైనా త్యాగం చేస్తే ఏది పోగొట్టుకుంటావో దానికి 100 ఫలము దేవుడు ఇస్తాడు. ప్రభు కొరకు 100 దినాలు పోగొట్టుకుంటే 1,00,000 దినాలు దేవుడు ఇస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి. నీ ఆయుష్ పెరగాలంటే సువార్త ప్రకటించు. పగలనక రాత్రనక సమయమందును అసమయమందును సువార్త ప్రకటించుము అని తిమోతితో పౌలు చెప్పాడు. ఈ రోజున మీతో చెప్తున్నాను, వినేవారు వినండి, వినని వారిని దేవుడు చూసుకుంటాడు. దేవుడి వాక్యాన్ని దీవెనకరంగా చేయరుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం దీవెనకరంగా చేయము, దాన్ని ఫలింపచేయమని, ఆశీర్వాదభరితంగా చేయమని, నీ కృపా కటాక్షములు బిడ్డలతో ఉంచుమని, భద్రపరచుమని కోరుచు యేసు పరిశుద్ధనామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మక సహవాసం, దేవుని ప్రేమిస్తున్న సార్వత్రిక సంఘమునకు ఇక్కడ కూడిన మనందరకు తోడైండునుగా.